మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఒక పావుగంట క్రితమే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటనకు వచ్చారు. హన్మకొండలోని ఏదైతే గణేష్ నగర్ ఉందో, ఇంజనీర్స్ కాలనీ ఉందో, తర్వాత దాంతో పాటు అనుబంధ కాలనీలకు సంబంధించి అందరు బాధితులంతా కూడా ఇక్కడ వారితో కొంచెం మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు, ఎలాంటి హామీలు ఇచ్చారు, వారు ఎలాంటి హామీలు కోరుకుంటున్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మనకు ఎవరైతే వరద ప్రమాదంలో వర్షంలో ఇబ్బంది పడ్డారో, నష్టపోయారో వారే ఇక్కడ ఉన్నారు. మనకు అమ్మ, ఏం జరిగింది? మీరు సీఎం గారు మీతో మాట్లాడారు? ఏం మాట్లాడిండు? ఇంట్లోకి వచ్చిండు, చూసిండు. ఆ. చూసి ఇవన్నీ పోయినాయి అమ్మ అంటే, పోయినాయి సార్ అని చెప్పినాం. బోర్లు అయినా పోయినాయి అన్నాడు. బోర్లు పోయినాయి సార్, ఏమి లేకుండా పోయినాయి అన్ని. బియ్యం గిట్లు ఉన్నాయి అమ్మ అంటే, లేవు సార్ అన్ని తడిచి కొట్టుకపోయినాయి. నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి అంటే, పై దాకా వచ్చినాయి సార్ అన్న. చూసిండు, కలెక్టర్ అమ్మ చెప్పిండు. చెప్పి వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలన్నాడు. మా ఆయనకి ఇట్లా చేయలేదంటే పింఛను పెట్టి అని కలెక్టర్ అమ్మతో చెప్పింది సార్. అంటే దాదాపు ఇక్కడ 67 మంది కొన్ని సంవత్సరాలు, 70 మంది ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి వేసుకున్నారు. ఇప్పటివరకు కూడా పట్టాలు రాలేదు, ఇంకేం నెంబర్లు మాత్రమే వచ్చాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళిండ్రు ఎవరైనా? చెప్పినా సార్, మాకు పట్టాలు కావాలి, ఇండ్లు కావాలంటే చెప్పి చేస్తామని అన్నారు సార్. కలెక్టర్ గారు చెప్పిండ్రా? కలెక్టర్ గారు చెప్పారు. ఇంకెవరు కలుసుకున్నారమ్మా సీఎం లో? మీరు చెప్పండి, ఏం మాట్లాడారు? మీతోనే మాట్లాడారు చెప్పండి. సార్, మేము 20 సంవత్సరాల నుండి, మాకు చిన్న పాప ఉన్నది, 20 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. ఇదే వరద వచ్చేది, పాపను పట్టుకొని అయినా సామాన్లు అన్ని ప్రతి సంవత్సరం వరదలో కొట్టుకుపోయేది. మేము పని చేసుకుంటే బతికే వాళ్ళం. ఆయన ఇక్కడనే ఉంటున్నాం సార్. మాకు ఇందిరమ్మ ఇండ్లన్నీ ఇవ్వండి సార్, లేకుంటే ఈ స్థలానికి పట్టాన్ని ఇవ్వండి సార్ అంటే కంపల్సరీ ఇస్తామమ్మా. మీకోసమే వచ్చినా, మీ బాధలు చూడటానికే వచ్చినా. నేను ఏడ్చిన, ఇక నాకు బాధ వచ్చేసింది సార్. వచ్చేసరికి లేదమ్మా, మీ కష్టాలను చూడడానికే నేను అక్కడ నుండి మీకోసమే నేను సపరేట్గా వచ్చేసినమ్మా. కంపల్సరీగా మీకు న్యాయం చేస్తా, పట్టాలన్నీ ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లన్నీ ఇస్తా, కంపల్సరీ చేస్తా అమ్మా అని 2 సార్లు అదే మాట రిటర్న్ ఇటు వచ్చేటప్పుడు మాట్లాడిండు, అటు వేటప్పుడు మాట్లాడిండు సార్. ఎమ్మెల్యే గారు ఉన్నాడు సార్, చేస్తామని అన్నాడు. ఆ సార్ ఏం మాట్లాడలేదు, కానీ రేవంత్ రెడ్డి సార్ అయితే మాట్లాడిండు. సార్, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009లో ఇక్కడ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మీ ప్రభుత్వంలో ఈ భారీ వరదలు వచ్చినాయి సార్. ఈ వరదల భారీ నష్టం జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలని అడిగినాం సార్. అంటే మీకు వరద వచ్చినప్పుడు ఎటుపోయిన్లు ఇక్కడ లేరా అని అంటే, సార్ సామాన్లు అన్నీ ఉన్నాయి, అకస్మాత్తుగా వచ్చింది వరద, మా ప్రాణాలు కాపాడుకోవడానికి మేము పైకి వచ్చి నైట్ అంతా పడిగాపులో కాసుకుంటూనే ఉన్నాం సార్ అని చెప్పినాం. అంటే దీనికి శాశ్వత పరిష్కారం మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడనే నిర్మించి ఇవ్వాలి, శాశ్వత పట్టాలు కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. స్వయంగా కలిసారు, కొద్దిసేపు కూర్చున్నారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళని పలకరించడం జరిగింది. తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో 100% పూర్తి స్థాయిలో వారికి సపోర్ట్ చేస్తామన్నారు. పక్కనున్న స్నేహ శబరీష్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. స్థానిక మహిళా నాయకురాలు బంక సంపత్ గారు ఉన్నారు, మనకు సరళ యాదవ్ గారు కూడా వారికి సంబంధించి కూడా మాట్లాడతారు. మేడం చెప్పండి. ఇక్కడ చాలా ఇప్పుడు గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం ఉన్నది. 8 సంవత్సరాలుగా ఉన్నది, కానీ ఎప్పుడు కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం అనేది జరగలేదు. ఎందుకంటే నామకే వాస్త నాయకులు రావడము, కేటీఆర్ ఇట్లా వాళ్ళు రావడము, దయాకర్ వాళ్ళు వచ్చి కలిసిపోవడమే. వీళ్ళకు నీళ్లు ఇట్లా జరిగినప్పుడు కూడా నష్టపరిహారం 10,000 ప్రకటించారు, కానీ ఇవ్వడలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా కానీ స్థానికంగా వీళ్ళకి ఎలాంటి సహాయం ఎప్పుడు అందలేదు సార్. అంతేకాకుండా మళ్ళీ మొన్నటిసారి అంటే ఇది వర్షాలు వచ్చినప్పుడు, బాగా వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి. అలాంటిది వర్షంతో వచ్చిన నీళ్ళేమో పైకాల నీళ్ళు మోనుగితే, వీళ్ళకు ఈ వర్షం తగ్గిన తర్వాత ఫ్లోటింగ్ తోటి చెరువు పై నుంచి వచ్చిన నీళ్ళతోటి మొత్తం వరదలు వచ్చేసినాయి. ఆ విషయం చేసింది సార్. ఇంతకుముందు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మళ్ళీ ఇక్కడ చూపెట్టడం జరిగింది. మాట్లాడి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడికి వచ్చేటట్టుగా చేసింది ఎమ్మెల్యే గారే కదా. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ పర్యవేక్షించడం, తానే స్వయంగా వచ్చి పర్యవేక్షించారు కాబట్టి తప్పకుండా వీళ్ళకి శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ వాల్ కట్టడం కానీ, వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమా, లేకపోతే వీళ్ళకి ఇది కట్టి పక్కా ఇల్లు కట్టి ఇవ్వడము, అది శాశ్వతంగా ఈ ఒక్క కాలనీ కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అవన్నిటికి కూడా న్యాయం జరుగుతుంది, మీకోసమే వచ్చిన వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఒకటే అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాటలు మాట్లాడేది కాదు, చేతలు చేసి చూపెట్టడమే. మాట వినబడుతుంది, పనితనం అనేది కనబడుతుంది.
ఇంజనీర్స్ కాలనీలో దాదాపు 70 ఇండ్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటిని కూడా పరిశీలించారు. చాలా మంది బాధితులతో కూడా మాట్లాడారు. ఎవరైతే ఏ ఇంటికైతే మొదటిసారిగా వచ్చారో బ్రహ్మచారి గారి ఇల్లు నిజంగా మనం చూస్తున్నాం ఎంత దయనీయంగా ఉంది పరిస్థితి అంటే. ఇక్కడ ఇండ్ల పరిస్థితే చాలా ఇబ్బందికరంగా ఉంది, దయనీయంగా ఉంది. అటువంటి పరిస్థితులలో వీళ్ళకు పక్కా పట్టాలు లేవు, ఇప్పటివరకు శాశ్వత నివాస గృహాలు లేవు. వీటికి తోడు ఈ వరద ప్రళయం అంతా కూడా ముంచెత్తడం వల్ల చివరికి ఇంట్లో ఒక 10 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి మనం స్వయంగా చూస్తున్నాం. ఇంటి పరిస్థితి అంతా కూడా ఎట్లా ఉందో చూస్తున్నాం. దీన్ని మాత్రమే ముఖ్యమంత్రి గారు పరిశీలనకు తీసుకున్నారు. తప్పనిసరిగా వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తా అన్నారు. పక్కనే ఉన్న కలెక్టర్ గారితోనే వెంటనే ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పక్కనే ఉన్నారు. ఒకసారి వారి ఈ ఇంటి యజమాని కూడా వారి బాధను వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న, ఏం జరిగింది అసలు? సార్ నమస్కారం సార్. మీడియా వాళ్ళకు అందరికీ, ఎమ్మెల్యే గారికి, వచ్చిన సీఎం గారికి అందరికీ ధన్యవాదాలు. మా దగ్గర చెప్తేనే తెలుస్తుంది. అన్ని పెట్టుకు పోయారు సార్. అంటే సామాను పోయిందా? అన్ని పోయారు సార్. ఇంటికి కట్టుబడలే. ఎందుకు రాత్రి అప్పుడు కరెంట్ లేదు, బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఎట్లా ఉండే పరిస్థితి? ఎంతమంది మీ కుటుంబం? 4 సార్. భార్య, పిల్లల? వాళ్ళు కూడా అంతా మీతోనే అప్పుడు ఉంటారు. ఎట్లా బయటకు తీసుకొచ్చిండ్రా? ఇంట్లో ఉన్నారా? రోడ్డు మీద ఉంది సార్. అయ్యో, కేసీఆర్ ప్రభుత్వాలు ఏం చేయలేదు సార్. మాకు కుటుంబం వాళ్ళు కూడా తెచ్చిండు, అందరు రాగే తెచ్చిండు, ఓటు గుంజుకున్నాడు. ఓకే, కేసీఆర్ ఏం చేయలేదు. మరి నిన్నటి నుంచి వీళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇవాళ సీఎం గారికి వదిలిపెట్టారు. నిన్నటి నుంచి ఏమైనా చేసిండ్రా? వీళ్ళు ఏమైనా సపోర్ట్ చేసి? మాకు నిన్న సరళక్క ఇక్కడ మీకు లీడర్ ఎర్ర మహేందర్, మన నాయన రెడ్డి, వీళ్ళు మాకు ఫుడ్ పెట్టింది సార్. కనీసం ఫుడ్ అన్న వచ్చింది? ఎవరో సార్ నాది ఐడి కార్డు సార్. అయ్యో, దెబ్బలు కూడా తగ్గినాయి. బండలు ఇప్పుడు తిట్టారు నాకే సార్. ఇప్పుడు దీన్ని శుభ్రపరచుకోవాలన్నా చేయాలన్నా మీకు టైం పడుతుంది, కష్టం అవుతుంది, ఖర్చు అవుతుంది. చేయవచ్చింది కదా సార్. సరే, ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారంటే సీఎం గారిని అడిగింది కాకుండా గవర్నమెంట్ కూడా మీరు ఏమడుగుతున్నారో చెప్పండి. ప్రభుత్వం నుండి మాకు ఏదైనా సహకరించాలని అందరికి, ప్రభుత్వ అధికారులకు, సీఎం గారికి, మన ప్రభుత్వానికి అందరినీ మనవి చేసి చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. చచ్చిపోయినా ఒక బిడ్డ ఆటగాలి బిడ్డ ఆమెకుండా మాట్లాడాలి. మొత్తం పోయినాయి. ఆ బాయిలు కలపైంది, బాయిలు పోయింది, కలపైంది. ఏంటి అలా పైసలు లేవు, ఒక్క రూపాయి కూడా లేవు. మొత్తం అయిపోయినాయి. ఆ తలుపు తీస్తే ఆ తలుపు ఇక్కడికి వచ్చింది నీళ్ళు. ఇప్పుడు ఏం చేశారు? ఎట్లా తల దాచుకున్నారు? ఎక్కడ తల దాచుకున్నారు? ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఇంట్లో మేము 4 ఉంటాం, 5 మా చిన్న పాపతో 6 ఉంటాం సార్. ఇలా చిన్న పాప 1.5 సంవత్సరం పాప ఉంటది. ఇందరం ఇళ్ళనే ఉంటాం, సరిపోదు కానీ ఎటో చదువుకుంటూ ఉంటాం సార్. అనుకోకుండా వద్ద నైట్ పూట వచ్చింది. నిర్దల లేచినాం, ఏమి అన్ని ఇడిచిపెట్టినాం, పోయి రోడ్ ఎక్కినాం సార్. మేము నిర్దలకి వెళ్ళినాం. అవి కాపాడుకోవాలన్న సోయి కూడా మాకు లేదు. సీఎం గారు వచ్చిండు ఇడికి, ఆ ఇంట్లోకి వచ్చిండు. మా కాడికి రారు కానీ ఆడికి వచ్చి మాట్లాడిపోయింది సార్. రాలేదు. ఇక పోయి మేము రోడ్ ఎక్కినామా, పానాలు మాత్రం కాపాడుకున్నామా, తినదాన్ని తిండి లేదు, కట్టుకొని బట్టలేదు సార్. నిన్న ఇవాళ మాకు ఎమ్మెల్యే పంపిస్తాడు, అన్నం ఫుడ్ పంపిస్తాను, టిఫిన్ ఇట్లా మాకు వాళ్ళు పంపిస్తాను సార్. వాళ్ళు తిండి మాత్రం తింటున్నాం కానీ మాకు ఉండదని చోట్లేదు. ఇప్పుడు పొద్దున వచ్చి కడుక్కున్నాం, పండుకున్నాం. చిన్న పాపను వేసుకొని రోడ్ల మీద మొత్తం మట్టి ఇంత ఎత్తుండే చిన్న పాపను వేసుకొని రోడ్డు మీద ఏమి ఉండాలి దోమలని దీన్ని సరి చేసుకుందాం అని వచ్చి సరి చేసినాం. 1.5 సంవత్సరం పాప సార్. ఏం చేయాలి సార్? మా పరిస్థితి మంచిగా లేదు సార్. తిండికి బియ్యం కూడా లేదు సార్. ఇబ్బంది లేదు సార్. తెల్లారుకున్నా మేము ఎట్లా బతకాలి సార్? అసలు మాకు చేసుకుంటే తిన్నట్టు లేకుండా లేదు. ఈ రోజు కూలి పోతే పొద్దున్న కూలి చేస్తే 100 రూపాయలు అయితే తిన్నట్టు లేకుండా లేదు సార్. మా పరిస్థితి 15 సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకున్న లేరు సార్. ఈ రేవంత్ రెడ్డి సార్ అన్న మమ్మల్ని మాకు ఇంత ఇల్లు పట్టించి, ఇక కాలువ సైడ్ కాలువ కట్టించి మాకు ఇంత ఇందిరం ఇల్లు కట్టిస్తే సార్ మా కోరిక. నీళ్ళు వచ్చినాయి, సామాన్లు తీయలే, ఏం తీయలేదు. తాళం వేసిన రోడ్ ఎక్కిన. మా భర్త కూడా చచ్చిపోయిండు, పిల్లలు లేరు, ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతా. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది పని చేసుకోబట్టి. అయితే తాళం వేసి అడిగిపోయినా సార్ ఇక బడబడని కూలుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాల సంది పట్టాలు లేవు, ఇక ఏమీ లేవు మాకు. ఇట్టునే పని చేసుకుంటున్నాం, అందరం బతుకుతున్నాం. అంతేగాని ఏ ఆదెరువు లేదు మాకు.
ఆ సామాన బీరువా అన్ని మంచాలు గించాలు అన్నీ పోయినాయి, కట్టుబట్టల మీదనే ఉన్నాయి సార్, ఏమి లేవు. ఇప్పుడు పింఛన్ కూడా రావట్లేదు సార్, ఏది లేదు సార్. ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు, రోడ్డు మీద ఉండడం. నేనా సార్, మాకు ఇల్లు కావాలా, ఇందిరమ్మ ఇండ్లు కావాలా, మాకు అందరికీ ఒక తిరిగిన ఇండ్లు కావాలా, అందరం ఇదే ప్రకారంగా ఉండాలా, ఇన్నే ఇయ్యాలా మాకు ఇండ్లు. కాలువ కట్టియా, ఈ మోరి కట్టియాలా సార్. మాకు ఈ మోరి కడితే మాకు నీళ్ళు రాకుంటుంటాయి, వచ్చినంత ఇల్లు ఇక్కడనే కడితే ఇక్కడనే బతుకుతాం మేము, పట్టాలు రావాలా మాకు. ఇక అంతకు మించి మాకు ఏ కోరిక లేదు సార్.